తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దాదాపు 40 మంది నిర్మాతలు, దర్శకులు, హీరోల బృందం పోలీస్ కమాండ్ కంట్రోల్ అందులో కలిశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్లో, ఆ కంట్రోల్ రూమ్లో వీళ్ళందరూ వెళ్ళి అండ్ అక్కడ చర్చించిన విషయాలు, అక్కడ తెలంగాణ ప్రభుత్వం వీళ్ళ ముందు పెట్టినటువంటి విషయాలు, దానికి ప్రభుత్వ పెద్దలు తలూపడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. అంటే ఫస్ట్ వీళ్ళ మీద నాకు జాలి కలిగింది. ఆ తర్వాత అనిపించింది, ఎంత దారుణమైంది లోకం. సీరియస్లీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఇక్కడ వీళ్ళకి టీ అందించిన విజువల్ కానీ కనపరాలే. మరి అందించి ఉంటారేమో, బట్ ఆ విజువల్ అయితే కనపరాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి శాలువాలు కప్పి, ఎక్కడే కూడా మా ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంది, ప్రచారం చేయండి అని అడగలే. మా ప్రభుత్వం గురించి మీరు చెప్పండి, మేము ఇంతమందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాము, ఇంతమందికి ఇల్లు కట్టాము, స్కూళ్ళు మార్చాం, ఆసుపత్రులు మార్చాం, సంక్షేమ పథకాలు అందించాం, పేదలకు అది చేసాం, ఇది చేసాం, కోవిడ్ కోసం మంచి. అసలు మా ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పండి నేను అనలే. ఏమనలే, వాళ్ళని ఒక మాట అనలే. సంక్షేమం మీరు ఏదైనా ఎక్కువ రేట్లు పెంచితే జనాలు రాలేరు, మీరు రేటు కాసింత కంఫర్ట్గా ఉంచుకుంటే ఎక్కువ మంది జనాలు వస్తారు, అది మీకే మంచిది, అన్ని సినిమాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడారు. అంత 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 మంచిగా మాట్లాడిన ఆయన్ను శాడిస్ట్ అన్నారు, కబంధ హస్తాల్లో అన్నారు, ధ్వంసం చేసేస్తున్నాడు పరిశ్రమలు అన్నారు. హే జగన్ రకరకాలుగా. ఇంకా ఈ టీవీ ఛానళ్ళు, పత్రికలు అయితే ఏం సీఎం అయితే కొమ్ములు వచ్చాయా? ఏం ప్రజాస్వామ్యంలో సీఎం అంటే ఒక పౌరుడే ఆయన కొన్ని బాధ్యతలు ఉన్నాయి అంతే అని చెప్పి అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం సినిమా పరిశ్రమలకు మీరు కులగణనకు ప్రమోట్ చేయాలి, మీరు దానికి సహకరించాలి, ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు మీరు సినిమా ముందు వేయాలి, మీరు ప్రతి దగ్గర కనుక మాకు సహకరించాల్సిందే అని రకరకాల డిమాండ్స్ పెడితే, అలాగే మేము ఎప్పుడు సహకారం అందిస్తాం, మీరు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, ఇంటికి కానీ పిలవలే, కనీసం ఆఫీస్కి కానీ పిలవలే. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళను ముఖ్యమంత్రి ఇంటికి పిలవలే, ఏమంటారు ముఖ్యమంత్రి ఆఫీస్కి పిలవలే. ఎక్కడో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడితే అంత తలూపించి వచ్చి ఇప్పుడు పొగుడుతారు. మంచి చేసిన వాళ్ళనేమో, గౌరవించిన వాళ్ళనేమో రకరకాలుగా తెచ్చినప్పుడు ఇప్పుడు పోయి అన్నిటికీ తలాడించేసి గుంపులు పోయి లోకం పోకడ చూశారా మాస్టర్? నిజంగానే అసలు ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. కొందరి గురించి చూసుకుంటే మనం నాలాంటి వాళ్ళు వీళ్ళ మీద జాలిపడాలా, లేక అటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని చూసి అరే పిచ్చోడా నీకేం అర్థమైతే రాజకీయాల్లో కుల కంపులు, ఇంకేమన్నా కంపులు నీకేం అర్థమైతే అని చెప్పి అనుకోవాలా? ఏమో తెలియదు మొత్తానికి. కానీ అద్భుతమైన నిజంగా ఈ మాట కానీ